మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎస్, అది కరెక్ట్, 100% కరెక్టే. కానీ ఆ ఒక్కదానికే కాదు, ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మరణించడానికి లోకానికి ఎందుకు వచ్చాడు అనే మాటను మనం చూసుకున్నట్లయితే ఒక మాట ఉంటుంది, మనము దేవునిని కలుసుకొను స్థలముగా. అంటే మనము దేవుణ్ణి కలుసుకుని స్థలముగా మన కొరకు మారడానికి వచ్చాడట. ఏంటండి? మనం దేవుణ్ణి కలుసుకునే స్థలముగా మన కొరకు మారడానికి వచ్చాడు. ఇంకొక మాటలు ఏంటంటే బాగా మీకు అర్థం అవడానికి, మనం దేవుణ్ణి కలుసుకున్న దేవాలయముగా మన కొరకు మారాడట ఆయన. మన కొరకు ఎలా మారాడు? దేవాలయముగా ఆయన మారాడట. ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? లేదు. కానీ ఆ విషయాలు మనకు తెలిసినప్పుడు మనం ఇంకా ఆయన్ని మనం ఎక్కువగా ఆరాధించగలుగుతాం. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం 19 నుండి 21 వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త ఆమేన్. దేవుని స్తోత్రం. దేని కొరకు చెప్పాడండి? తన శరీరమును గూర్చి మాట చెప్పాడట. తన శరీరము గూర్చి ఆయన ఈ మాట చెప్పాడట. దేవుని స్తోత్రం. అంటే శరీరం అంటే ఏమని చెప్తున్నాడంటే శరీరమును దేవాలయము ఉందా, శరీరం అనే దేవాలయం కోసం చెప్పాడు. చిన్నమాట ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడి నీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవాలయం పడగొట్టండి అంటున్నాడు. దేవాలయము, ఈ దేవాలయం పడగొట్టండి అంటుంటే ఆయన ఈ దేవాలయం అంటుంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఆ దేవాలయం అని చూస్తున్నారు. ఏ దేవాలయం? అక్కడ ఉంది కదా యెరూషలేము దేవాలయం. ఆయనేమో ఈ దేవాలయం అంటుంటే వాళ్ళేమో ఆ దేవాలయం అంటున్నారు అనమాట. ఈ రోజుల్లో కూడా చాలామంది ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటుంటారు. నిన్న మార్తమ్మ ఏమని అర్థం చేసుకుందంటే పాపులు ఆ పరలోక రాజ్యానికి వారు గ్రంథంలో పేరు కొట్టివేయబడుతుంది అని మనం చెప్పామన్నమాట. అంటే పాపముతో లోకముతో కలుసుకొని ప్రభుని విడిచిపెట్టి తిరిగిన వారి పేరు కొట్టివేయబడుతుందంటే నా పేరు కొట్టుబడిపడుతుందేమని ఇంటికి వెళ్ళి ఏడుచుకుంటుందంట. కాబట్టి కొంతమంది విచిత్రమైన మనుషులు ఉంటారన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ దేవాలయం అని చెప్తే వారేం చేశారు? ఆ దేవాలయాన్ని చూచారు. అర్థం అవ్వలేదు. ఒక మాటలో నాకు సింపుల్గా చెప్పుకోవాలంటే, నన్ను చంపండి, మీరు దేవుణ్ణి కలుసుకోగల ఒక గొప్ప మందిరంగా నేను మార్చబడతాను అన్నట్టు అన్నమాట. అలా చెప్తే అర్థమవును. కానీ ఈ దేవాలయం అనగానే వాళ్ళు ఏం చేశారు? ఆ దేవాలయాన్ని వారు చూచారు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యూదులు దేవాలయానికి మంచి విలువిస్తారు. యూదులు దేవాలయానికి ఏంటంటే చాలా ఎక్కువ విలువిస్తారు. మన చర్చికి పెద్ద విలువ ఎవరు కానీ చాలామంది, కానీ యూదులు మాత్రం దేవాలయానికి చాలా విలువిస్తారు. మీకు ఆ మందిరానికి వెళ్ళే రోజు ఎవ్వరు ఏ పని చేయరు, భోజనం కూడా వండుకోరు, మరుసటి రోజు వండుకుంటారు. ఈరోజు ఆ గల్ఫ్ దేశాల యుద్ధం దేనికోసం? అసలైన యుద్ధం తెలుసా? పైకి మాత్రం ఏ ఉండొచ్చు కానీ అసలైంది ఏంటో తెలుసా? ఆ మందిరం కోసమే. అక్కడ మసీదు ఉంది, అక్కడ ఏం కావాలా? యెరూషలేము దేవాలయం కట్టబడాలని యూదులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ యూదులకు సపోర్ట్గా అమెరికా వెళ్తూ ఉంది. అర్థమవుతుందా మీకు? అంటే అసలైందేంటి? కొంతమంది అదే కదా అసలైన గొడవలు ఏదో ఉంటాయి, ఆ గొడవలు పైనట్టుకుంటా బయటకు ఏమని చెప్తారంటే కోడి మీద, కుక్క మీద, పిల్లి మీద, దుత్త మీద అన్నీ
చూపిస్తూ ఉంటారు. ఏంటి? ప్రతాపాలు. అలాగా అదో ఆ పిల్లి, మాయదారి పిల్లి ఇలాగే వచ్చి తిరుగుతుంది, ఇక్కడెక్కడే తిరుగుతుంది, అది తిరుగుతుంది, ఇది తిరుగుతుందని ఆడుతుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ పొద్దున్న అందుకుంది ఎవరి కోసం, మా కోసమే అలాగుంది, మేమేం చేసామని ఆవిడ కుక్క మీద ఎట్టి ఆవిడ తిరుగుతూ ఉంటుంది. ఈ కుక్క మీద పిల్లి మీద ఎట్టుకొని తర్వాత జుట్లు ఎట్టుకొని కొట్టుకున్న వ్యవహారాలు మనకు కనబడుతూ ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూదులు దేవాలయానికి ఏమిస్తారు? చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, చాలా భయముగా, చాలా శ్రద్ధగా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు కనుక దేవాలయంకి వెళ్ళకపోతే ఒక మాటలో ఎలాగంటే వారు చచ్చిపోయినట్లు. అందుకనే ఎవ్వరు కూడా ఏమండి శనివారం సాయంత్రం, అదే ఇప్పుడు శుక్రవారం సాయంత్రం అందరూ రబ్బీలు ఏం చేస్తారంటే అందరికీ చెప్పుకొని వెళ్తారు, ఇదిగో షాపులు కట్టే టైం అయిపోతుందని వాళ్ళు చెప్పుకొని వెళ్తారట వాళ్ళ వీధుల్లో. ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో చూడండి. కానీ మనకంటే దేవాలయం అంటే మనకి సజీవుడైన దేవుడు దొరికినా మనకి ఇంకేంటంటే అంత నిర్లక్ష్యమే. ఏమండి ఎవడో ఒకడు వచ్చి నేను ఆపితే ఆగిపోతాం, ఏ చుట్టం అవుతే ఆగిపోతాం, ఏ పిల్లి ఇంటికాడ ఏదైనా ఒలిగిపోయిందంటే తను తుడుచుకుంటా ఆగిపోతావు. అంటే ప్రతి చిన్న స్వల్పమైన వాటికి కూడా నువ్వు ఏమైపోతావంటే నువ్వు ఆగిపోతావు ఎక్కడికి, మందిరానికి రావడానికి. కానీ వాళ్ళు అలాగుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప అతిథి వచ్చినా, ఎంతెంత గొప్పవారు వచ్చినా వారందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవలసిందే, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎంత గొప్ప క్రమశిక్షణ కలిగిన వారు అన్నమాట యూదులు. ప్రపంచంలో భక్తి విషయంలో నిష్ఠ కలిగిన భక్తి ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారంటే వారే యూదులు. వారి తర్వాత ఇంకెవరైనా అనేది అనమాట. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కూడా చాలా నిష్ఠగా వారు ఏం చేస్తారు? పాటిస్తారు. గోరులో కూడా మట్టి లేకుండా వారు కడుక్కుంటారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే అవన్నిటినీ పక్కన పెట్టి ఆయనే మనుషులందరికీ దేవాలయంగా ఉండాలనుకున్నాడు ప్రభువారు. హల్లెలూయా. అందుకే క్రీస్తు ఎవరంటే కడవరి గొర్రె పిల్ల. క్రీస్తు ఎవరమ్మా? అప్పుడు పాపం చేస్తే ఏముండేదంటే గొర్రెపిల్ల తీసుకొని మళ్ళీ అర్పించేవారు. చాలా గొర్రెపిల్లలు అర్పించేవారు. కానీ అందరికీ సరిపోయే ఒకే గొర్రెపిల్లగా అంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంక ఒకే బలి, ఒకే గొర్రెపిల్ల. అదేంటి చెప్పండి? దేవుని గొర్రెపిల్ల. ఆయన వచ్చి మరణించాడు. దేవుని స్తోత్రం. బలియాగమయ్యాడు. అంటే క్రీస్తే కడవరి యొక్క గొర్రెపిల్ల. తర్వాత కడవరి యాజకుడుగా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. అలాగా కడవరి యాజకుడు. ఇంకా ఆయన తర్వాత ఇంకెవరు యాజకులు లేరు. అంటే ప్రధాన యాజకులు ఇక ఆయనే, ప్రధాన యాజకులు ఆయనే. పోపు లేడు, మరులు బిషప్ లేరు, రైట్ రెవరెండ్ లేరు, ఎవరు లేరు. ప్రధాన యాజకుడు ఎవరండి? మన ప్రభువే. హల్లెలూయా. ఆయన ముందెళ్తాడో ఆయన వెనకాల మనం వెళ్తాం. హల్లెలూయా. అందుకే ఇంకా ప్రత్యేకంగా కొత్త ప్రధాన యాజకులు పెట్టవలసిన పని ఇంకా లేదు. ఆయనే మనందరికీ చాలిన ప్రధాన యాజకుడు, కడవరి ప్రధాన యాజకుడు ఆయనే. దేవుని స్తోత్రం. ఇంకా ఆయన తర్వాత ఇంక యాజకత్వాలు లేవు. మరి మనం ఎవరు? మనం ఆయన కింద మనుషులు. మనం ఆయన్ని బట్టి ఆయన పిల్లలం కాబట్టి ఆ యాజకత్వం మనకి వచ్చిందన్నమాట. దేవుని స్తోత్రం. మూడవది కడవరి మందిరం. మూడోది ఏంటండి? కడవరి మందిరము లేకపోతే కడవరి దేవాలయం ఆయనే. అంటే కడవరి గొర్రెపిల్ల, చెప్పండి, కడవరి గొర్రెపిల్ల, కడవరి ప్రధాన యాజకుడు, కడవరి మందిరము ఆయనే. దేవుని స్తోత్రం. ఇంకా ఆయన తర్వాత మరి గొర్రెపిల్ల బలి అర్పించవలసిన పని లేదు. ఆయన తర్వాత మరి ప్రత్యేకంగా ఒక ప్రధాన యాజకుడు ఉండవలసిన పని లేదు. ఆయన తర్వాత ఒక ప్రత్యేకమైన మందిరం కట్టవలసిన పని ఇంకా లేదు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 12:6 యేసుప్రభువారు అంటారు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడా? ఆ దేవాలయం గొప్పదనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అంటాడు, ఆ దేవాలయం కంటే గొప్పవాడు
ఇక్కడ ఉన్నాడు. ఎవరు ఆయన? నేనే అంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే మన ప్రభువు ఇప్పుడున్న యెరూషలేము కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయం తెలియక పాపం వారు మందిరములో ఏదో ఉంది, మందిరం కట్టాలని ఎంతో ప్రయాసపడతా ఉన్నారు. హల్లెలూయా. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆమేన్. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరి యందు ఉంది? అందుకే క్రీస్తు దేవుడు. హల్లెలూయా. దేవత్వం అంతా ఆయనలో ఉన్నదంటే ఆయన ఎవరంటే దేవాలయము. ఆయన ఎవరండి? దేవాలయము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి యేసు మీదకు వస్తూ పోతూ ఉండదన్నమాట, ఉండదు. మరి ఆయనలోనే దేవుని సన్నిధి అంతా ఉన్నది కాబట్టి ఆయనే దేవుని దేవాలయం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే దేవుడు. ఆయన ఎవరండి? దేవుడు. ఆయన్ని కలుసుకున్న చోట మనం ఏమవుతామంటే ఆయన ఆరాధించడమే. హల్లెలూయా. అందుకే చూడండి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ. దేవుడు ఒక్కడే. బాగా వినండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి పట్టుకోగలడు. ఏమండి? తర్వాత మానవుణ్ణి పట్టుకోగలడు. మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. ఆయనలో దైవత్వం ఉంది, ఆయనలో మానవత్వం ఉంది. ఆయనలో దైవత్వం ఉంది, ఆయన నరుడు, ఆయన దైవము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడికి మనకు ఆయన మధ్యవర్తిగా సరిపోయినవాడు. హల్లెలూయా. కాబట్టి మనం వెళ్ళాల్సిన స్థలం ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మనం వెళ్ళవలసింది స్థలం ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరకు మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు ముస్లిములకు, యూదులకు ఏమున్నాయి అమ్మా? ముస్లిములకు దర్గాలు ఉన్నాయి, యూదులకు యెరూషలేము ఉన్నది. కాబట్టి వాటి కోసమే వారు తహతలాడతారు. అంటే క్రైస్తవులకి ఏముందంటే ప్రత్యేకమైన దేవాలయాలు లేవు, ప్రత్యేకమైన దేవాలయాలు లేవు. ఒక ఆయన 140-150 కోట్లు పెట్టి వరంగల్లో ఒక చర్చ్ కట్టాడు. అదవుతుందా? పెద్ద చర్చ్. ఆయన పేరు పాల్సన్ గారు, పాస్టర్ గారు. అన్నీ కూడా ఎట్లయి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి మొత్తం ఇండియాలోనే లేనంత పెద్ద చర్చి నేను కట్టాలని కట్టాడు. వరంగల్లో ఉంది పాల్సన్ గారు ఆయన. ఏమండి, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఆ మందిరంలో దేవుడు ఉంటాడా? ఈ మందిరంలో ఉంటాడా? ఆ మందిరంలో ఉంటాడా? ఈ మందిరంలో ఉంటాడు కాదు. ఎక్కడ ఏమండి 2-3 కూడి ఆరాధిస్తారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. మరి ఇదేంటండి? ఇది దేవుని ఆరాధించుకుంటానికి ప్రత్యేకపరుచుకున్న స్థలము. అంతేగాని ఇక్కడే దేవుడు ఉంటాడు, ఇంకెక్కడ ఉండడు. ఈ ఆలయంలోనే ఉంటాడు, ఆ ఆలయంలో ఉంటాడు, ఆ ఆలయంలో ఉంటాడు, ఆ ఆలయంలో ఉంటాడు, ఆ ఆలయంలో ఉంటాడు, దాంట్లో ఉంటాడు. అంటే ఒక్క మందిరానికి కట్టుబడి ఉన్నవాడు కాదు ఆయన, అన్ని చోట్ల. అది నేను చెప్తున్నాను. అంటే పుణ్యక్షేత్రం అంటూ ఏది? అది నేను చెప్తున్నాను. ఇప్పుడు దయాక్షేత్రం అని పెట్టారు, 100 ఎకరాలు ఎంతో తీసుకొని అక్కడ ఒక చర్చి కట్టారు. అక్కడ ఉన్నాడా దేవుడు? అక్కడే ఉన్నాడా దేవుడు? అక్కడ ఉన్నాడు. ఏమండి, అక్కడే ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు. అది నేను చెప్తున్నాను. అక్కడ ఆ పాకలో కూడా ఉన్నాడు. ఏమండి, ఆ అమెరికాలో ఉన్నాడు, ఆ పాకిస్తాన్లో కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయన అంతటా ఉన్నవాడు, అందరినీ చూచుచున్న వాడు. అందుకని ఒక స్థలానికో ఆ యెరూషలేములోనే ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారేమో అని ఈ మాట చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అంటే పుణ్యక్షేత్రం అంటూ ఏది ఆయనకి లేదు. ఆయనే దేవాలయం. ఆయన ఉన్న చోట శాంతి, సమాధానము, రక్షణ, మేలు కలుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక వ్యభిచారి, యేసుక్రీస్తు ఒక వ్యభిచారిని కలుసుకుంటాకి వెళ్ళాడు 12 గంటల ప్రాంతంలో. ఆ వ్యభిచారి జీవితం అంతటిని ఏం చేశాడు?
చెప్పేశాడు. చెప్పేస్తే ఆమె ఆశ్చర్యమైపోయింది. మేము కనిపెడుతున్న మెస్సయ్య నువ్వేనా అంటూ. ఏమండి, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు. ఏ పర్వతం మీద అని చెప్తుంది ఆవిడ, ఒక పర్వతం మీద ఆరాధించారని. అందుకే ఇప్పుడు మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ పర్వతము దేవుడు అక్కడే ఉన్నాడని అక్కడ గుడి కడితే కాదు. ఏమండి, అలాగే ఆయన చనిపోయిన స్థలము ఇక్కడే ఉన్నాడు దేవుడు అని గుడి కడితే కాదు. అందుకే ఆమె అడిగింది, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలము అని అంటుంది అనమాట. ఆవిడ ఉద్దేశం ఏంటంటే అది యెరూషలేము అని. ఆరాధన ఎక్కడ జరగాల? యెరూషలేంలో జరగాల అన్నట్టు చెప్తుంది. కానీ ప్రభువారు అంటారు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఆరాధింపరు అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు తండ్రిని ఆరాధించరు. ఇప్పుడు ఆరాధిస్తున్నారా? ఆ కొండ మీద ఆరాధిస్తున్నారా? ఆ యెరూషలేంలో ఆరాధిస్తున్నారా? లేదు. అది చూడడానికే. అక్కడ ఏం ఆరాధనలు ఏం జరగవు. వాళ్ళు ఒప్పుకోరు. అది ఎక్కడది? మసీద్ అది. ఇప్పుడు అక్కడ ఆరాధిస్తున్నారా? అవునండి. అలాగే మోషేకి కనిపించిన కొండ మీద ఆరాధిస్తున్నారా? సీనాయి మీద? లేదు, ఆరాధించట్లేదు. చెప్పాడు ఆరాధించరు, ఇంకా ఆరాధించరు అన్నాడు. అలాగే అక్కడ ఏమి ఆరాధించడం లేదు. పూర్వీకులు ఆరాధిస్తున్నారండి? లేదు. ఏమండి, యెరూషలేములో ఆరాధిస్తున్నారా? లేదు. అది ఒక రోజు వస్తుంది, అప్పుడు ఆరాధించరు. మరి ఎలాగ ఆరాధిస్తారంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది. హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. ఆ కాలం వస్తుంది అన్న ప్రభువారు చెప్పారు. దేవుని స్తోత్రం. ఆ కాలం ఇదే కాలం. అందుకే దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంటే ఏమండి దేవుణ్ణి వేషధారణతో ఆరాధించడానికి సరిపోని కాలం ఇది. ఒకప్పుడు సరిపోద్ది, ఇప్పుడు ఏమవుదా? వేషధారణ అక్కర్లే, ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే నీ ఆత్మతో నీలో ఉన్న సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మ అబద్ధం ఆడితే ఊరుకుంటుందా అండి? సత్యము అబద్ధాలు ఆడితే ఊరుకుంటుందా? మోసం చేస్తే ఊరుకుంటుందా? పాపం చేస్తే ఊరుకుంటుందా? అందుకే మన ఆరాధనలన్నీ ఒట్టొట్టి ఆరాధనలు అవ్వడానికి కారణం ఏంటంటే నీ ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించట్లేదు. అలా ఆరాధించినప్పుడు నీకు సమయమే తెలియదు. చాలామంది ఈరోజు చర్చిల్లో వాచ్లు చూసుకున్న వాళ్ళు ఎంతమందో. ఎందుకంటే వాళ్ళకి ఆ టయానికి వెళ్ళిపోవాలా. కానీ ఆత్మతో సత్యంతో ఆరాధించేవాడు అసలు టైమే పట్టించుకోడు. దినములు ఎలా గడిచిపోతాయి అలాగ అయిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఏంటంటే బాబు రోజులు ఎలా స్పీడ్గా అయిపోతున్నాయి అంటాడు. అదే పనికిమాలినగా రోడ్ల మీద తిరిగి ఏమి దేవుణ్ణి ఆరాధించలేనివాడికి ఎలా ఉంటుందంటే ఏంటంటే రోజులు గడవట్లేదు. టైం పాస్ చేద్దాం. ఏం పాస్ చేయాలా? ఆడికి టైం పాస్. ఆ టైం విలువ తెలియదు ఆడికి. అన్నిటికంటే గొప్ప విలువైంది ఏంటో తెలుసా? సమయం పోతే మళ్ళీ సంపాదించలేము. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు కానీ సమయాన్ని మనం సంపాదించలేము. హల్లెలూయా. కానీ ఇక్కడ అనేక మంది ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు ఏమంటూ ఉంటారు చెప్పండి? టైం పాస్ అవ్వట్లేదు. ఎలాగెళ్దామా, షికారు చేద్దామా, లైవ్ చూద్దామా, చూద్దామా, కన్నులకి ఇంపుగా ఉన్నాయి చూద్దాం అనుకుంటారు. నువ్వు దర్శనం చూడు ముందు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి తుప్పలో, అడవులు, కొండలు, గుహలు ఈ చూడటం కాదు, ఈ చూడొచ్చు, అది తప్పనిలే అంటలే. కానీ ముందు నువ్వు దర్శనం చూడు. హల్లెలూయా. ఎవరు? దైవ దర్శనాన్ని చూడు, అది పొందుకోవాలి. ఈ రోజుల్లో లోకంలో చాలామంది అన్యులు మాట్లాడే మాట మేము దేవుడిని దర్శించుకోవాలని డబ్బు మూలన దాస్తూ ఉంటారు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి, ఆ ఏరియాలకు వెళ్ళడానికి. కానీ మనము దేవుడిని దర్శించుకుని డబ్బుతో పని లేదు, బలముతో పని లేదు, బంధువులతో పని లేదు. మరేంటి అంటే నీ ఆత్మతో, నీ సత్యంతో పని ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగితే దేవుని అభిషేకమే నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. ఆరాధించు వేళయందు నీరు హస్తములు తాకాయి నన్ను,
పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని స్తోత్రం ఆరాధించు వేళలందు నీదు హస్తములు తాకాయి, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేలలో అలవాటయ్యే వదలాకుందు, నీ మేలలో అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుందు, నీకిష్టమైన రీతి కనుగొంటిని నీతో. అను చెప్తాం యేసయ్యా యేసయ్యా హృదయపూర్వకంగా స్తోత్రం యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా, గ్లోరీ స్తోత్రం మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. ఎంత బాగుంటుందండి. హల్లెలూయా. ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఎక్కడ లేని ఆనందం. ఏమంటే ఒక సైకాలజిస్ట్ చెప్తున్నాడు, సంతోషం అనేది ఆనందం అనేది కొనుక్కుంటా కావదు, తెచ్చుకుంటా కావదు. మరి ఏం చేయాలంటే నీ మనస్సులో కలగాలది అంటున్నాడు సైకాలజిస్ట్. ఎందులో కలగాల? నీ మనస్సులో అది కలగాలి. నిజమే, ఆ మనస్సులో కలిగించేవాడు మన ప్రభువు. హల్లెలూయా. నీ మనసుకు నీ హృదయానికి ఆనందం ఇచ్చేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా హల్లెలూయా. నీ మనసు నీ హృదయం నేను మోసం చేయాలని చూస్తే కానీ నీ ప్రభువు నీకు బాగు చేయాలని చూస్తాడు. హల్లెలూయా. నీ ప్రభువు నేను బాగు చేయాలని చూస్తాడు. నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉంటే నీకు ఎంత ఆనందం అయిపోతుందో, నేను మనం సంతోషంగా ఉండడం అనేది ఆయనకు ఆనందము. హల్లెలూయా హల్లెలూయా. అందుకంటాడు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది అన్నాడు. హల్లెలూయా. ఆ కాలము ఈ కాలమే, ఆ కాలము కడవరి కాలమే. ఈ కడవరి కాలమందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న వాగ్దానం మనకు ఉన్నది. భయపడవలసిన పనే లేదు. లాలు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, పక్కనట్టాడే అన్నీ. మనుషులను చూడద్దు, నువ్వు దేవ దర్శనాన్ని చూడు. నువ్వు దేవుని దర్శనాన్ని చూస్తే మనుషులు గొప్పలు వస్తారు. మనుషుల కోసం నువ్వేంటి మనుషుల కోసం పాదాలు పెట్టుకుని ఎవరు రారు. కానీ ప్రభు పాదాలు పెట్టుకుని ఆయన దర్శనం చూడగలిగితే మనుషులు పరుగులు పెట్టుకుని వస్తారు. దేవుని స్తోత్రం. ఈరోజు రాలేదా కుమారి? రాలేదా పరుగులు పెట్టుకొని? ఏనాడని ఏడి చెప్పడం నువ్వు చూసావా? ఏనాడని ఏడు చెప్పడం చూసావా? ఈరోజు ఏం చేస్తుంది? మా పాస్టర్ గారు అంటుంది, మా సంఘం అంటుంది. ఎలా వస్తుంది? నలిగితే వస్తుంది. దేవుని స్తోత్రం. నలుపుతాడు దేవుడు. నలిపిన వాళ్ళకి అందరికీ అన్ని గుర్తొస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము మనుషుల వైపు మనుషుల కోసం మనం ఆలోచించకూడదు. మనం దైవ దర్శనాన్ని చూద్దాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడదాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆ ఆరాధించు కాలం వచ్చిచున్నదన్నాడు. ఆ కాలం ఇదే. ఇంక నువ్వు ఆలస్యం చేయడానికి వీలు లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఒంటరిగా ఉంటే ప్రభుని ఆరాధించు, సంఘములో ఉంటే కలిసి ప్రభుతో ఆరాధించు. ఎక్కడున్నా నువ్వు ఆరాధించడం మానుకో. నీ నోటంతా స్తుతి ఆరాధన వచ్చి తీరవలసిందే, లేకపోతే దుష్టుడు ముడతాడు. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. ఇదిగో ఇక్కడే ఏమండి ఘాటీ సెంటర్లో ఒక ఆమె
పెద్ద హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు. శుభ్రంగా మంచి బలంగా ఉంది అమ్మ ఆవిడ, చక్కగా మంచి హైట్ బలంగా ఉంది. చక్కగా తయారైపోయి డ్యూటీకి వెళ్దామని టైంలో టక్మని అక్కడే కుప్పకూలిపోయి చచ్చిపోయింది, హార్ట్ అటాక్. ఇలా ఒకటి కాదు, ఎన్నెన్నో జరుగుతున్నాయి. హఠాత్తుగా కుప్పకొలుతున్నావు అంటే సైతాన్ గడ్డి నేను ఏం చేస్తున్నాడంటే నువ్వు ఎక్కడ దొరుకుతావా అని. అన్యులే కాదు, అందరినీ, క్రైస్తవులనే కాదండి నేను చెప్తున్నా, అందరినీ చంపాలనుకున్నాడు. ఎందుకంటే రక్షించబడిపోకూడదని. కాబట్టి మనం ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. నిన్ను ముట్టలేడు, నీకు వచ్చినా కానీ ప్రభు తప్పిస్తాడు. అందుకే నువ్వేవో కేకలేసి పాడమని అంటలే, హృదయంలో పాడుకో, ఆత్మలో పాడుకో, నీ మనసులో పాడుకో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పాడుకుంటావో దేవుని సన్నిధి నువ్వు ఉన్న చోటే దిగి వస్తుంది, దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో 20 నుంచి 23 వచనాల్లో మరి మనం చెప్పుకున్న మాటలు ఉన్నాయి. అందుకే 24వ వచనం ఏముందో 23 చూడండి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలండి? అంటే యథార్థంగా ఆరాధించడానికి నువ్వు పూనుకుంటే నీ ఆరాధన ఎలా ఉంటుందంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డగా మారిపోతావు. యథార్థత ఉండాలి. అందుకే కొంతమందికి యథార్థత ఏముండదు. అభిషేకం ఎలాగొస్తుంది? రాదు. అభిషేకం రావాలండి ముందు యథార్థంగా నమ్మకంగా మారిపోవాలి. హల్లెలూయా. పోనీ ఇన్ని రోజులు అలా సాగేలే వదిలేయి, కానీ ఇక్కడి నుంచి మారు అంటున్నాడు దేవుడు. ఎప్పుడు దేవుడిది ఎలాగుంటుందో తెలుసా? అయిపోయి అన్ని దిప్పుతో కూర్చోడు, జరిగిపోయి అన్ని దిప్పుతా. మన వాళ్ళు ఏంటంటే ఎవరన్నా మనల్ని ఆదరించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారో ఏదో పెడతా ఉంటే అది చెప్పుకుంటూ నువ్వు అప్పుడు అలా చేసావు కదా, నువ్వు ఇప్పుడు అలా చేసావు కదా, నువ్వు అలా నడిచావు కదా, నువ్వు ఇలా నడిచావు కదా అని ఎత్తుపడుతూ ఉంటారు. దాన్ని దెప్పు పడడం అంటారు కదా, దెప్పు పడుతూ ఉంటారు పెట్టి అన్ని మళ్ళీని. అప్పుడు ఎందుకురా బాబు వీళ్ళ దగ్గరికి వచ్చావు అన్నట్టుగా ఆ వ్యక్తులు ఏమవుతారంటే బాధపడతారు. కాబట్టి వచ్చిన వాళ్ళని కాబట్టి మునుపు జరిగింది పక్కన పెట్టి ఇకని ఏం చేద్దాం, ఇకని ఎలా నడుద్దాం, ఇక నుంచి ఇలాగుందాం అని చెప్పింది భలేగా ఉంటుంది. అంతేకాని జరిగిపోయింది అంతా మళ్ళీ తవ్వుకుంటే ఎలా ఉంటుంది అంటే కంపు తప్పే ఉంటుంది. కాబట్టి కంపెనీ ఏం చేద్దాం? సమాధి చేసి కొత్త ధనాన్ని పట్టుకొని సువాసనగా ప్రభు కొరకు ముందుకు పరిగెడదాం. మరి కాబట్టి పాత జీవితాన్ని రోత జీవితాన్ని సమాచేయండి. ప్రభు దగ్గర యథార్థంగా నమ్మకస్తులుగా మారండి. ఎక్కడి నుంచి మనకి ఏమొస్తుందంటే ఆయన కృప ద్వారా అభిషేకాలు దిగి వస్తాయి. హల్లెలూయా. అభిషేకం కావాలంటే దిగదా, నువ్వు మారితే దిగి వస్తుంది, నువ్వు ఆశపడితే దిగి వస్తుంది, నువ్వు యథార్థంగా మారితే దిగి వస్తుంది, నువ్వు నమ్మకస్తురాలుగా మారితే దిగి వస్తుంది. అది నీలోనే ఉంది. అందుకే నిన్ను చూడాలని ఆశ అని అనుకున్నప్పుడు నీవు వ్రతమును ఆచరించాలి. ఆ వ్రతం ఏంటంటే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా జరుగుతుందంటే ఉపవాస ప్రార్థనలో జరుగుతుంది. అందుకే వ్రత దినము అంటాడు యోవేలు. ఏమంటాడంటే ప్రతిష్ఠించుకోండి. 7 ప్రతిష్ఠించుకోవాలి ప్రభా, వ్రత దినమును ప్రతిష్ఠించుకోండి. హల్లెలూయా. ఏమంటాడు? వ్రత దినమును ప్రతిష్ఠించుకోండి, వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తానబ్బా. ఎంత క్లియర్గా ఉన్నాయండి. ఏదేదో పెద్ద మర్మముగా ఉన్నట్టు తెగ కంగారు పడిపోతున్నాం తప్ప క్లియర్గా ఉన్న వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం అంటే గ్రహించలేకపోతున్నారు. చూడండి ఆ మాట యోవేలు సీయోనులో బాగా అవోదండి. అదిగో ఉపవాస దినాన్ని ఏం చేసుకోండి? ప్రతిష్ఠించుకోండి, వ్రత దినమును ప్రకటన చేసుకోండి అన్నాడా? ఆ 13వ వచనం చదవండి, భలేగా ఉంటుంది. మీ దేవుడనే యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయడు. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డావో, నువ్వు ఎప్పుడైతే కన్నీళ్లు కార్చావో, నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగావో 12వ వచనం ప్రకారం, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇంకా నువ్వు ఎప్పుడైతే వస్త్రాలు చింపుకున్నావో,
అవసరాలంటే హృదయం, అవసరాలంటే పైన భక్తి కాకుండా హృదయం లోతైన భక్తిలోకి ఎప్పుడైతే వెళ్ళావో పశ్చాత్తపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం పానార్పణ మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు అంటుంది వాక్యం. అనుగ్రహించడా? పిలుస్తున్నది ఎవరు? దేవుడే. 12వ వచనంలో ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనాను మీరు ఉపవాసం కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగిన యొద్దకు. దేవుడే పిలిచినప్పుడు అవన్నీ మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుంటాడు అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైతే ఒప్పుకొని వచ్చారో అప్పుడు అన్నీ కడిగి పడేసాడు, తుడిచి పడేసాడు. ఇంకా పాత తవ్వుకోవాల్సిన పని లేదు. పాత జీవితాన్ని మనం మళ్ళీ గెలకవలసిన పని లేదు. అలాంటివన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ నుంచి నూతన జీవితం, నూతన ఆనందం, నూతన జన్మ, నూతన పద్ధతుల వైపు మనం వెళ్ళేటట్టుగా ఉండాలి. కానీ ఇంకా పాత ఆలోచనలు అప్పుడు అలాగండి ఇప్పుడు అలాగా అనవసరమై మనకి. హల్లెలూయా. అందుకంటాడు యోహాను సువార్త 14:9 చూడండి. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు క్రీస్తు కేంద్రం మనందరికీ ఎవరి కేంద్రం? యెరూషలేమా? ఇప్పుడు దేవాలయం యెరూషలేం కాదు మనకి. ఒకప్పుడు యూదులకి యెరూషలేం. ఇప్పుడు యూదులైనా ముస్లిం అయినా ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎవరు కేంద్రం? యేసుక్రీస్తే మనకు కేంద్రం అన్నమాట. మొదటిది, మనం దేవుణ్ణి చూడగలుగుతున్నామా లేదా? ఏంటమ్మా? ప్రభుని నమ్ముకున్నాం, ప్రభు సజీవుడు, మరి ఆయన చూడగలుగుతున్నామా లేదా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి మనమే. చూడగలుగుతున్నావా లేదా? అది ఎంతమంది చెప్పగలరండి? చూడగలుగుతున్నామా లేదా అని ప్రశ్న వేసుకుంటే వాక్యం చెప్తుందా జవాబు. మీరు చెప్పింది నేను నమ్మను, కానీ వాక్యం మీరు అంగీకరిస్తే దాన్ని నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రం. ఏమని వాక్యం చెప్తుంది? యోహాను 14:9లో యేసు ప్రభు అంటాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినాడు. పిలుపు, నన్ను చూసావా? నిన్ను చూశానయ్యా. నన్ను చూస్తే నువ్వు తండ్రిని కూడా, నువ్వు యేసు ప్రభుని చూసావంటే తండ్రిని కూడా చూసినట్టే. దేవునికి స్తోత్రం. నువ్వు యేసు ప్రభు దర్శనం కలిగిందంటే నీకేం కలిగినట్టు? తండ్రిని కూడా నువ్వు దేవుడిని చూచావు. హల్లెలూయా. అందుకే నన్ను అడుగుతారు కొంతమంది, నువ్వు దేవుడిని చూసావా? అవును చూశాను. దేవుని స్తోత్రం. యాకోబుని అడిగితే నువ్వు దేవుడు చూసావా? అంటే యాకోబు చూశాను. ఇస్సాకు నువ్వు దేవుడు చూసావా? చూశాను. అబ్రహాము నువ్వు దేవుడిని చూసావా? చూశాను అంటారు వాళ్ళు. దావీదు నువ్వు దేవుడు చూసావంట? చూశాను అంటాడు. వాళ్ళందరూ చూశాను అంటున్నాడు. మరి నిన్ను అడిగితే ఒకసారి ఆలోచించు. చూసావా? చూచానన్న ధైర్యంగా చూడలేదా? చూడడానికి ఆశపడు. ఏమంటే దేవుడు దర్శిస్తాడండి బాబు, దర్శిస్తాడండి. ఎవరు చెప్పారండి బాబు దర్శించారని? ఆయన నిన్న నేడు లైవ్ జీవించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెట్టు అనకూడదు, కానీ ఆయన పదార్థం కాదు, ఆయన జీవమున్నవాడు, జీవించుచున్నవాడు. పదార్థం కాదు, ఎవరో తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, ఏదో చేయడం కాదు. హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే రెండో క్వశ్చన్ అమ్మా, దేవుణ్ణి చేర్చుకోవాలనుకుంటున్నారా లేదా? దేవుణ్ణి చూడాలనుకుంటున్నారా? చూడండి. చూడకపోతే చూడండి. చూచిన వారు దేవుణ్ణి ఏం చేసుకోవాలా? చేర్చుకోవాలంటే ఆయనతో సావాసం చేయాలనుకుంటున్నారా లేదా? చేయాలనుకుంటే చెప్పండి అమ్మా. చేయాలనుకుంటే కనుక వాక్యం చెప్తా ఉంది మత్తయి సువార్త 10:40. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వానిని చేర్చుకుంటాడు అన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు యేసుక్రీస్తు నువ్వు కలుసుకొని ఆయనతో స్నేహం చేస్తే నువ్వు దేవుడితో ఉన్నట్టే. అర్థమైందా మీకు? నువ్వు దేవునితో నువ్వు యేసుక్రీస్తుతో సహవాసం చేస్తే తండ్రి అయిన దేవుడితో కూడా నువ్వేం చేసినట్టు? సహవాసం చేస్తున్నట్టే. అందుకే నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. హల్లెలూయా.
సరే, మూడోది ఆరాధనలో దేవుని సన్నిధిని కోరుకుంటున్నామా లేదా? ఆరాధన చేస్తున్నప్పుడు కొంతమంది ఆడు తిరిగో అక్కడికి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో చేస్తూ ఉన్నారు. ఆరాధన చేయడం అంటే అది చాలా విలువైనది. అది దేవుడిని నువ్వు కలుసుకుంటున్నావు. దేవుడిని కలుసుకొని నువ్వేం చేస్తున్నావు అంటే ఆయనను పూజిస్తున్నావు, ఆయన గణపరుస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. ఏదో రెస్ట్ ఇచ్చినట్టుగా కొంతమంది అటు ఇటు తిరిగిన వారుగా కొంతమంది ఉన్నారు. అలా ఉండకూడదు. అందుకే ఏమంటే దేవుణ్ణి మనం సన్నిధిని కోరుకుంటున్నామా లేదంటే, కోరుకుంటున్నారా? కోరుకుంటే కనుక వాక్యము దానికి మాట చెప్తుంది. 1 యోహాను 2:23. 1 యోహాను 2:23. అంతే. కుమారుని ఒప్పుకున్నవాడు ప్రతి ఒక్కడు ఏం చేసినట్టండి? తండ్రిని అంగీకరించిన వాడు కనుక ఆరాధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఏమండి ఇక్కడ మనం ఇంకోటి, తండ్రిని మనం గనపరచాలనుకుంటున్నారా లేదా? తండ్రిని గనపరచాలనుకుంటున్నారా? గనపరచాలనుకుంటున్నారా? తండ్రిని గనపరచాలనుకుంటే కనుక ఏమండి యోహాను సువార్త 5:23 చూడండి. యోహాను సువార్త 5:23. నువ్వు కుమారుని గనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గనపరచడు. కుమారుని గనపరిస్తే కనుక తండ్రిని కూడా నువ్వు గనపరిచిన వాడివే. నన్ను గనపరచువాడు నేను గనపరుస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు కుమారుని గనపరచలేని వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? చాలామంది ఉన్నారు. ఏమండి యెహోవా సాక్షులు అని ఉన్నారు, అలాగే యూదులు ఉన్నారు. అలాగే వీళ్ళు ఎవరిని గనపరచరో? కుమారుని గనపరచరు. కుమారుని గనపరచకపోతే ఆయన్ని కూడా మనము గనపరచలేని వారమే. అందుకే అక్కడ రాయబడిన మాట మళ్ళీ ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 5:23. అది తండ్రిని ఎలాగైతే గనపరుస్తున్నారో అలాగే కుమారుని కూడా గనపరచాలి. కుమారుని గనపరచకపోతే తండ్రిని కూడా గనపరచలేనట్లే అని వాక్యం చెప్తుంది అనమాట. దేవుని స్తోత్రం. అందుకే క్రీస్తు మరణించి తిరిగి లేచినప్పుడు పాత దేవాలయం తెర ఏమైపోయింది? సిరిగిపోయింది. మ్యాటర్ పోయింది అక్కడి నుంచి. ఇంకా ఆ దేవాలయంలో ఇప్పుడు ఏం లేదు అంటే ప్రభావం లేదు. ఇప్పుడు ఎవరిలో ప్రభావం ఉందంటే యేసు క్రీస్తులో ప్రభావం ఉన్నది. ఆయన నీకు నాకు మనందరికీ దేవాలయం. ఆయన మొక్కుకోగలిగితే నీకు నాకు ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఇది తెలియక నువ్వేమనుకుంటున్నావంటే అక్కడేదో ఉంది, ఇక్కడే ఉంది, ఆ పాస్టర్లో ఈ పాస్టర్లో అని ఊరంతా తిరుగుతున్నావు. కానీ నిన్ను ఎక్కడ నాటాడో అక్కడ నిలబడి ప్రభుని చూడాలని ఆశపడు, ప్రభుని కలుసుకోవాలని ఆశపడు, ప్రభుని ఆరాధించాలని ఆశపడు. తండ్రిని గనపరచాలి. కుమారుని గనపరిస్తే తండ్రిని గనపరుస్తున్నట్టు కనుక ఆయన గనపరచబడ్డానికి నీవు తీర్మానం చేసుకోగలిగితే దీవెనలన్నీ నీ మీద, నీ కుటుంబం మీద దిగి వస్తాయి. దరిద్రం కొట్టివేయబడుతుంది, శోధనలన్నీ తొలగిపోతాయి. గొప్ప కార్యాలు దేవుడు చెయ్యక మానడు. ఈ రీతిగా మారిపో. నీ భక్తి జీవితాన్ని అంతా ఇప్పుడు ఈరోజు ఏం చేసుకోవాలంటే మార్చుకో అమ్మా, మార్చుకుంటే ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ముఖం మార్చుకోవడం కాదు, కొత్త బ్రతుకుగా బ్రతకాలను. ఇంకా జరిగినవన్నీ పక్కన పెట్టే అత్తమాను జరిగినవి నువ్వు ఆలోచించుకుంటున్నావంటే నువ్వు దిగజారుల్లోకి వెళ్ళిపోతావు. కొత్త ధనాన్ని చూడండి. అందుకే ఎవడైనాను క్రీస్తు యందు ఉంటే వాడు నూతన సృష్టి. అది చూడండి, దేవుడు చూసి బ్రతుకు. దేవుడు నాకు ఉన్నాడని బ్రతుకు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని బ్రతుకు. ఎవరి కాళ్ళు పట్టుకోక్కర్లేదు, దేవుని కాళ్ళు ఒక్కడే పట్టుకో. హల్లెలూయా. మనుషులు పాలు పట్టుకుంటే మనల్ని ఎగతాళి చేస్తారు, రకరకాలు మాట్లాడతారు. కానీ దేవుడి కాలు పట్టుకుంటే ఎవరిని ఎలా వంచాలో, ఎవరిని ఎలా త్రుంచాలో, ఎవరిని ఎలాగా దంచాలో ఆయనకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. నూనె రప్పెత్తాడు. ఏముంటుందమ్మా? శుభ్రం కర్రగొట్టేస్తాడు. శుభ్రంగా కర్రగొట్టేస్తాడు. కొంతమందికి నూగొచ్చి బాగుంది. వాళ్ళు మనుషుల వల్ల, అధికారుల వల్ల, ఎవరెవరి వల్ల మారాళ్ళు. వాళ్ళు మార్చగలిగినాడు ఏమండి దేవుడు ఎందులో పెడతాడు? శ్రమలనే కొలుములో పెట్టి శుభ్రంగా కాల్చి సుత్తెట్టి ఒక్కడు కొడితే ఎలా వంగాలో
ఎలా సాగాలో, ఎలా మారాలో అన్నీ జరుగుతాయి. కాబట్టి నువ్వెవరినో మారుదామని ఎక్కువగా అనుకోవటం కంటే ప్రభుని నువ్వు ఆరాధించగలిగితే, ప్రభు నువ్వు కనపరచగలిగితే, ప్రభుతో నువ్వు సహవాసం చేయగలిగితే, ప్రభు దేవాలయంలో నువ్వు అర్చకుడిగా మార్చబడగలిగితే ఆశీర్వాదాల పంట నీ వెంట. హల్లెలూయా. ఆశీర్వాదాలన్నీ, కృపాక్షేమాలన్నీ నీ వెనకాల వస్తాయి. ఇప్పుడు నువ్వేమో దానికోసం వెళ్తుంటాయి, అవి ఎండమావులు అయిపోయినాయి. అవి ఏమైపోయినాయి అమ్మా? ఎండమావులు పరిగెడుతున్నా ఆయేసం తప్ప ఏం కనపడట్లేదు. కానీ ప్రభు వెనకాల పరిగెడితే కృపాక్షేమములన్నీ ఎవరి వెంట వస్తాయి? నీ వెంట, నా వెంట. అందుకే దేవాలయానికి వెళ్తే ఏమి రావాలంటే ఆశీర్వాదాలు రావాలి, దీవెనలు రావాలి. ఏమి రావట్లేదు మనకి. కారణం ఏంటంటే మన భక్తి తేడాగా ఉంది. మన భక్తి పాత నిబంధనలోకి వెళ్ళిపోయింది. మన భక్తి ఇప్పుడు కొత్త నిబంధనలోనికి రావాలి. హల్లెలూయా. అందుకే ఆ సొలొమోను ఆ దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు సొలొమోను దేవాలయం కట్టాడు. ఆ తర్వాత దాన్ని ఎవడ పడగొట్టారు? దాన్ని ఎవరిని కాల్చారు? రాజుల కాలంలో వాళ్ళు పడగొట్టి ఇచ్చేసినప్పుడు మళ్ళీ నెహెమ్యా ద్వారా 52 రోజుల్లో దాన్ని బాగు చేయించినట్టు మీకు తెలుస్తుంది. ఆ బాగు అయిన తర్వాత మళ్ళీ ఏమైంది? మళ్ళీ కూల్చిపడేశారు. అప్పుడు హేరోదు, ఎవరమ్మా? హేరోదు యూదుల్ని వీళ్ళ గొప్పతనం అంతా పొందుకోవాలని ఏం చేశాడంటే ఆ మందిరం కట్టాడు. ఆ మందిరమే యేసుప్రభు వారు చెప్పినప్పుడు అలా అపార్థం చేసుకున్నారు. ఆ మందిరం కట్టడానికి ఎంత అయిందో తెలుసా? 46 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 46 సంవత్సరాలు. మన మాటలో 46 సంవత్సరాలు కట్టాడంటే అది ఏటకున్నారు? వైఎస్ఆర్ పోలవరానికి కట్టినట్టు. వైఎస్ఆర్ పోలవరం కట్టించాడా అని వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వైఎస్ఆర్ వాళ్ళ అబ్బాయి, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఇంకా అవ్వలేదు. అయ్యిందా? అయిపోదా? 2 సంవత్సరాల్లో అయిపోద్ది డబ్బట్టుకుంటేనే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని సాగు తీసుకుంటూ, ఇప్పుడు కూడా అవ్వలేదు, సాగు తీసుకుంటూ సాగించుకుంటూ వెళ్తున్నారు. అలా సాగించుకుంటూ వచ్చాడు ఎవడో ఏ రోజు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు సొలొమోను కట్టేస్తే మనోడు ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 46 సంవత్సరాలు. ఇదిగో మీకు గుడి కడుతున్నాను అన్నట్టుగా ఆ యూదులందరినీ మభ్యపెట్టుకొని కొనసాగించాడు అనమాట. ఆ యేసుక్రీస్తు కాలంలో ఉన్న ఆ దేవాలయం ఎవరు కట్టించిందంటే సొలొమోనుది కాదు. అది ఎవరిదే? మహాహేరోదు కట్టించింది అన్నమాట. అర్థమవుతుందా మీకు? దాన్నే టైటస్ అనే చక్రవర్తి వచ్చి పడగొట్టేసి నేలమట్టం చేసేసాడు. ఆ నేలమట్టం అయిపోయిన దాంట్లోనే ఇప్పుడు ముస్లిమ్స్ అక్కడ ఏం కట్టుకున్నారు? డోమ్ ఆఫ్ రాక్ అని ఒక మసీదు కట్టుకున్నారు. ఆ మసీదు కూలగొడితే వాళ్ళకి ముప్పు, కూలగొట్టకపోతే వీళ్ళకి బాధ. అది అలాగ ఉండిపోయింది అన్నమాట. వివాదముగా ఉన్నది. ఆ వివాదాలన్నీ ఇప్పుడు జరుగుతున్న కొట్లాట్లన్నీ దాని చుట్టూ తిరిగాయే. ఏ చుట్టూ? ఆ యెరూషలేము మందిరం చుట్టూ తిరిగే గొడవలు అవన్నీ ఇప్పుడు. కాబట్టి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని వాక్యం అందుకే చెప్పబడతా ఉంది. కాబట్టి మనం ప్రార్థించేవారికి ఉందాం. ఇక నుంచి మనం పాత నిబంధన భక్తుల్లాగా మందిరాల కోసం ఆలోచించడం కాదు, కానీ మందిరమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు కొరకు మనము ఆరాధకులుగా మనం మారిపోగలిగితే ఆయన ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద, మనందరి మీద మెండుగా కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నన్ను కనపరచు వారిని వాగ్దానం నెరవేరుస్తాడు. అటు కృప నీకు, నాకు, మనందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన. పాత నిబంధన భక్తులు